రోజుల్లో వీళ్ళ జీవాలలో ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో మీరే చూడండి. వీళ్ళు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మన మనం మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి వీళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన రెఫర్ చేశారన్నమాట ఎవరో. సో, ఇలా అనీమిక్‌గా ఉన్నాయి, యానిమల్స్ యాక్టివ్‌గా లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే, సో, ఇలా ఉన్నాయి వీళ్ళ జీవాలు. ఇప్పుడు చూడొచ్చు మీరు. సో, ఇలా చాలా వీక్‌గా, డల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దాంట్లో. ఎందుకంటే తెలీదు, కొత్తగా తెచ్చుకున్నారు. ఇది జూలై 6వ తేదీ. తర్వాత ఏదో ప్రోడక్ట్స్ అని చెప్పారంటే ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్ వాడారన్నారు. గోట్స్‌లో ఎండ్రోఫ్లాక్సిన్ అంత పనిచేయదు, ఆక్సిటెట్రాసైక్లిన్ తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రిలవెంట్‌గా చెప్పా. అండ్ ఇది కూడా ఎండ్రోఫ్లాక్సిన్ సిరప్ చెప్పారు. ఈ సిరప్ వద్దమ్మా, ఎండ్రోఫ్లాక్సిన్ బ్రుమాక్సిన్ సిరప్ తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళతో అన్నీ చేపించి వాళ్ళు అమౌంట్ పే చేసిన తర్వాత 6వ తేదీ పే చేస్తే వాళ్ళకి ప్రోడక్ట్స్ మనవి రీచ్ అవ్వడానికి మధ్యలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, మన ప్రోడక్ట్స్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి 8వ తేదీ రీచ్ అయితే నేను బుకింగ్ చేస్తే వాళ్ళకి 12వ తేదీకి ఏమో రీచ్ అయ్యాయి. 12వ తేదీకి రీచ్ అయ్యాయి. మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ పోయాము. సో, తర్వాత 12 కదా, ఇక్కడి నుంచి మీరు చూస్తురండి. కరెక్ట్గా 22వ తేదీ వాళ్ళు పెట్టిన మెసేజ్ ఇది. చాలా థ్యాంక్ యూ, జీవాలన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పెట్టిన వీడియో. డిఫాల్ట్గా కొత్తగా తెచ్చుకున్నప్పుడు మీకు తెలియదు సప్లిమెంట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ప్రాబ్లం వస్తే ఎటువంటి మెడిసిన్ వాడుకోవాలి, ఇవన్నీ తెలియకుండా చేసే తప్పులు ఉంటాయి. అవన్నీ రికవర్ చేసి వీళ్ళ జీవాల్ని పర్ఫెక్ట్గా సెట్ చేసాము. సో, వాళ్ళు మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్, మన ప్రోడక్ట్స్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా మంచిగా సెటప్ అయినాయి సార్, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి మొత్తం మెసేజ్ టైప్ చేశారనమాట. సో, ఇదండి ఎట్లా వస్తుంది 10 రోజుల్లో, ఎట్లా సెట్ అవుతాయి, 4 రోజుల్లో ఎట్లా వర్కౌట్ అవుతాయి, చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. వాడితే కదా తెలిసేది. వాడాలి, వాడితే రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జీవాలు మంచిగా పెరిగితే అప్పుడు మీకు ఆనందం అనిపిస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దగ్గులు, జలుబులు, డివార్మింగ్ ప్రాపర్గా చేసుకోకపోయి ఉండడాలు, ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నవి ఎట్లా మీరు ఏం చేశారనేది మీరు కరెక్ట్గా చెప్తే వాటిని గైడ్ చేస్తూ మీకు ఇంత సర్వీస్ చేస్తున్నా. ప్రోడక్ట్స్ ఏదో అమ్మేసి వచ్చినాయా లేదా, రిజల్ట్స్ వచ్చినాయా లేదా అని వదిలేను నేను. నాకు రిజల్ట్ కావాలి, ఇంపార్టెంట్. నేను బాగుండాలి, మీరు బాగుండాలి. సో, ఇలా చేసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెడతారు కానీ ఏమైందని చెప్పదు. వీళ్ళు పర్ఫెక్ట్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇలా అయింది, ఇలా ఉండింది, ఇలా సెట్ అయ్యాయి అని చెప్పేసి. నా ట్రైనింగ్లో మేజర్ కాన్సెప్ట్, మీరు కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎటువంటి తప్పులు చేస్తారు, ఎటువంటివి చేయకూడదు. ఆల్రెడీ పెట్టి ఫార్మ్స్ నడిపే వాళ్ళు ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి మీ దగ్గర, వాటిని ఎలా రెక్టిఫై చేసుకొని మీ ఫార్మింగ్ని మీరు సక్సెస్ఫుల్గా చేసుకోవాలనే కాన్సెప్ట్ మీదే ఉంటుందండి. సో, దీన్ని యూటిలైజ్